పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు చిత్రాన్ని, ఆ చిత్ర యూనిట్ని, ఆ సినిమా ప్రొడ్యూసర్ని ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఆ నలుగురు పెద్ద తలకాయలు టార్గెట్ చేశారా? అందులో భాగంగానే జూన్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల యాజమాన్యాలు సమ్మె చేసేలాగా వారు వ్యూహరచన చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ అంశంలో ఏం జరుగుతోంది అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడడం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, జూన్ 12వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు సిద్ధమైంది. అయితే జూన్ 1వ తేదీ నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ థియేటర్ల యాజమాన్యాలు సమ్మె చేసేందుకు వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకోవడం వెనక తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి నలుగురు పెద్ద తలకాయలు ఉన్నారు అనేటువంటి ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. ఇంతకీ ఆ నలుగురు పెద్ద తలకాయలు ఎవరు? నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఆయన చిత్రమైనటువంటి హరిహర వీరమల్లు చిత్రాన్ని వారు టార్గెట్గా చేసుకున్నారా? అందులో భాగంగానే తెర వెనక ఈ కుట్ర జరుగుతోందా అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, యాక్చువల్గా చిత్ర పరిశ్రమ గురించి చెప్పుకుంటే మిగతా చాలా పరిశ్రమలు ఉన్నా కూడా కొన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి అతిపెద్ద పరిశ్రమ చిత్ర పరిశ్రమ. అవును. సరే, గత కొన్ని సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమ కొంచెం ఇబ్బందుల్లోనే ఉంది. చిత్ర పరిశ్రమకి ఆయువు పట్టి ఏందన్నా ఉందంటే థియేటర్. గతంలో మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో 3000 థియేటర్లు ఉండి ఇప్పుడు 1600 థియేటర్లు చేరుకుంది. చాలా థియేటర్స్ అయితే గోడౌన్స్ కిందో లేకపోతే ఫంక్షన్ హాల్స్ కిందో మార్చేసుకున్నటువంటి పరిస్థితులు, లేదా మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే మారుతున్న కాలానుగుణంగా ఒక పక్క నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, మళ్ళీ ఒక పక్కనేమో పైరసీ. దాంతో అది చిన్న చిత్రమా పెద్ద చిత్రమా అనే కాకుండా సినిమా పరిశ్రమ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. అయితే దానికంటే ఒక మాఫియా ఎలా తయారైందంటే ఇంకా థియేటర్లు 40 పరిస్థితి కూడా యాజమాన్యాలకు వచ్చేసినాయి. అంటే మీరు చెప్పేది సింగిల్ లార్జెస్ట్ స్క్రీన్సా లేదంటే అసలు మొత్తం అన్నిటికీ కూడా ఉన్నట్టు సమస్య ఉంది అన్నిటికీ. అయితే మల్టీప్లెక్స్లు ఏమో ఇంకా పర్సంటేజ్ రూపంలో నడుస్తున్నాయి, సింగిల్ థియేటర్స్ అన్ని అద్దె రూపంలో నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ వేళ డిమాండ్ ఏంటంటే అన్ని థియేటర్లు అద్దె కాదు పర్సంటేజ్ల రూపాయలు నడపాలని చెప్పేసి డిమాండ్. కాకపోతే మీరు గమనించాల్సింది గత 2-3 దశాబ్దాలుగా మొత్తం థియేటర్లన్నీ కొంతమంది సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్ద మనుషుల చేతిలోనే ఉండిపోయినాయి. ఎప్పటి నుంచో ఉంది సమస్య. ఎందుకంటే చిన్న సినిమాలు రిలీజ్ చేసిన వాళ్ళకి థియేటర్లు కూడా దొరకలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా కొన్ని హీరోలకు సంబంధించినటువంటి సినిమాలకి థియేటర్లు దొరకలేనటువంటి పరిస్థితి. ఆ నలుగురు అన్నారు చూసారా మీరు, ఆ నలుగురికి సంబంధించిన సినిమాలు, వాళ్ళకి తీసినటువంటి హీరోల సినిమాలు మాత్రమే థియేటర్లోకి రావడం, మిగతా వాళ్ళు థియేటర్లు వెతుకోవాల్సినటువంటి పరిస్థితి. గతంలోని 100 రోజులు, సత్య దినోత్సవాలు, ఈ రజతోత్సవాలు ఇవి జరిగి ఇప్పుడు ఆ సినిమా లేదు. ఇంకా ఎటువంటి సినిమా అయినా వారం రోజులు 10 రోజులకే మారిపోవాల్సిన పరిస్థితి. అయితే ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది, నేను కాదనట్లా. అడ్డా పర్సంటేజ్ అనేటువంటిది సమస్య ఉంది. కానీ అక్కడ సమస్యను పరిష్కరించేటువంటి వ్యక్తి, ఆ సమస్యకి పరిష్కారం తెలిసినటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. చిత్ర పరిశ్రమ గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అతను. ఒక మామూలుగా సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీకి సంబంధించిన నాయకులే ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రులుగా కందుల దుర్గేష్ గారు ఉన్నారు. అంటే మరి సమస్య ఉన్నప్పుడు అటువంటి వ్యక్తుల దగ్గర కూర్చుని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలా, లేదు కేవలం ఈ థియేటర్ల యాజమాన్యాలని వెనకాల నుంచి రెచ్చగొట్టి థియేటర్లు బంధుకు పిలిపించి మూసేయాలన్నటువంటి నిర్ణయం. అంటే ఒక పక్కన 12వ తారీఖున హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సమయంలోనే ఆ నిర్ణయం తీసుకుని వాళ్ళతో రెచ్చగొట్టుతుంది ఎవరు? ఎందుకంటే ఈ ఆ నలుగురికి సంబంధించినటువంటి సినిమాలు మొన్న సంక్రాంతికి ముందును క్రిస్మస్కి ముందును రిలీజ్ అయినాయి. అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూర్చొని మాట్లాడుకునే సమస్య పరిష్కరించుకున్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడినారండి. ఏదో మీ సమస్య సినిమా సమస్య వచ్చినప్పుడు రావడం కాదు, ఇది అందరూ చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్య. అందరూ కూర్చుని ఒక సామరస్యపూర్వకంగా పరిష్కారాన్ని కనుక్కుని మన దగ్గరికి వస్తే ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచించి చిత్ర పరిశ్రమ డెవలప్మెంట్కి ఏం చేయాలనేది ఆలోచించి చేస్తుంది. అంటే ఎవరి సమస్య వస్తే వాళ్ళు వచ్చినట్టు కాదు అనేటువంటి కూడా చెప్పారు. అదే సందర్భంలో గతంలో
చేతులు కట్టుకుని ఉంచవలసినటువంటి పరిస్థితి ఏర్పడేది ప్రభుత్వాల ముందు. ఎటువంటి హీరోలైనా ఎటువంటి నిర్మాతలైనా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చిత్ర పరిశ్రమ బాగు కోరుకునే వ్యక్తులు అక్కడ ఉన్నారు. మరి అటువంటి అప్పుడు వాడతో కూర్చుని పరిష్కరించుకోకుండా 12 తారీఖున సినిమా రిలీజ్ అవుతుండగా ఇప్పుడు వెనకాల నుంచి కొంతమందికి ఫోన్లు చేసి మరీని రెచ్చగొట్టి ఈ బంధుకు పిలిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో. ఇంతకీ ఆ నలుగురు పెద్ద తలకాయలు ఎవరు? వారు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది తెర వెనక? అది ఒకటండి. దీని వెనకాల రాజకీయ కుట్రలు కూడా ఉంటాయి. మీరు ఆ పేర్లు చెప్పమంటే నేను చేడ పేడ నికృష్టుడు నీచ నికృష్టుడు 4 పేర్లు చెప్పగలను తప్ప అసలు పేర్లు చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ చిత్ర పరిశ్రమ మీద ఆధారపడి కొన్ని వందల కోట్లు సంపాదించుకుని ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టి వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ సంబంధించుకులు అందరినీ హీరోలు చేసి ప్రజల మీద ఇంపోజ్ చేసి ఇలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఈ రోజులో ఉండదు కదండి కృష్ణ గారు. చిత్ర పరిశ్రమ బాగుండాలని కోరుకునే వాళ్ళు మళ్ళా అంటే వాళ్ళం. ఎందుకంటే చిత్ర పరిశ్రమ అంటే అది ఒక హీరో, ఒక దర్శకుడు, ఒక నిర్మాత, కెమెరామెనా కాదు. అక్కడ డైరెక్టర్, నిర్మాత దగ్గర నుంచి కింద థియేటర్లో ఒక మోటార్ సైకిల్ స్టాండ్, ఆ స్టాండ్ పెట్టుకునే వ్యక్తి వరకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక మంది, లక్షలాది మంది బతుకున్నటువంటి ఒక పరిశ్రమ. నేను అంటుంది మల్టీప్లెక్స్ కూడా మీరు ఈ పర్సంటేజ్లో అడుగుతున్నారు. పర్సంటేజ్లో ఉన్నాయి కానీ మల్టీప్లెక్స్లో చూడండి టికెట్ 150 రూపాయలు 200 ఉంటుంది అంతే కదా. మీరు పాప్కార్న్ ప్యాకెట్ తీసుకోండి ఓ 200 250, ఓ డ్రింక్ తాగితే ఒక 200. మరి వాటిలో కూడా వాటాలు ఇస్తారా? సార్ మీరు చెప్తున్న దాని ప్రకారంగా నిజంగా ఆ నలుగురు పవన్ కళ్యాణ్ గారినే, ఆయన సినిమానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అంటుంది. అదే చెప్తున్నా. ఈ వెనకాల అనేక రాజకీయ కోణాలు ఉన్నాయి. ఆ నలుగురులో ఒక మొదటి టికెట్ ఉంది. ఆ మొదటి టికెట్ వీళ్ళందరికీ ఫోన్లు చేసి చేయించడం ఇవన్నీ మనకు తెలియదు కాదు. అందుకనే కందుల దుర్గేష్ గారు ఆర్డర్ కూడా పాస్ చేశారు. అసలు ఎవరున్నారు వెనకాల కుట్ర తీయండి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చిత్ర పరిశ్రమ డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి అని స్టూడియోలు ఎవరన్నా కట్టుకున్నా లేకపోతే ఎవరన్నా షూటింగ్లు తీసుకున్నా వాళ్ళకి సంబంధించి రాయితీలు ఇవ్వాలని ఎంతో ఇదిగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా మీకు? గతంలో ఒక థియేటర్ కట్టినప్పుడే థియేటర్కి సంబంధించిన పార్కింగ్ కూడా ఫ్రీ ఇవ్వాలి, డబ్బులు వసూలు చేయకూడదు. మీకు తెలుసలేదో. అలాగని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కూడా దాన్ని కూడా ఖండించి మొత్తం తప్పించారు. అదేవిధంగా అనేక విధమైనటువంటి ట్యాక్సుల రూపంలో క్యూబ్ టెక్నాలజీ అని, డిజిటల్ టెక్నాలజీ అని డెవలప్ చేసామని చెప్పేసి అని చెప్పడం, ఒక వారం రోజుల్లోనే పెట్టినకి వచ్చేంత వెనక్కి వచ్చేసినా కూడా మళ్ళీ కొన్నాళ్ళు అలాగే వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేయడం. ఏంటంటే కృష్ణ గారు, సమస్య ఉంది, సమస్య పరిష్కరించే వ్యక్తి ఉన్నాడు. ఎందుకు ఈ కుట్ర? దీని వెనకాల రాజకీయ కోణాలు ఏంటి? సరే ఈ రోజుతో అయిపోద్ది కదా కృష్ణ గారు, లీజ్ అయిపోద్ది. అలా తర్వాత థియేటర్ యజమాని చేతిలోనే థియేటర్ ఉంటుంది కదా, అప్పుడేంటి పరిస్థితి? రెండోది, రేపు పొద్దున మీరు మనం చెప్పుకుంటామంటే ఆ నలుగురు వాళ్ళకి సంబంధించిన సినిమాలు తీయాలి కదా, ఆ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులే కదా, వాళ్ళకి సమస్య వస్తుంది కదా, మళ్ళీ ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి కదా. మరి అప్పుడేంటి సమస్య పరిష్కారం? ఇక్కడే మన గతంలో జరిగినట్టు మిమ్మల్ని కూర్చోబెట్టి చేతులు కట్టుకుని నుంచోమని, లేకపోతే ఎక్కడో దూరంగా కారులు ఆఫ్ చేసి నడిచి రమ్మని అటువంటి రాక్షసానందం పొందేటువంటి వ్యక్తి లేరు కదా అక్కడ. ఎంత గౌరవంగా పిలుస్తున్నారు చక్కగా. ఇది మీ ఒక్కల సమస్య కాదు, మీ ఒక్క సినిమా సమస్య కాదు, చిత్ర పరిశ్రమ సమస్య. మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి? ఏమి లేదండి వీటి వెనకాల. నేను అంటే కొన్ని బహిరంగ కొన్ని చెప్పలేం, రాజకీయ కోణాలు ఉన్నాయని చెప్పి నేను అన్నది ఆ కారణం అదే. ఆ నలుగురు ముఖ్యులని చెప్పుకుంటున్నాం. థియేటర్లన్నీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారని, వాళ్ళే ఆడిస్తున్నారనే విషయం తెలుసు మనకి. వాళ్ళే ఫిల్మ్ క్లబ్లో సంబంధించి ఆ ఫిల్మ్ వాళ్ళే గుత్తాధిపత్యం చేస్తున్నారని మనకు తెలుసు. వాళ్ళే మెంబర్స్ అని తెలుసు. దాంట్లో ఉన్నటువంటి మెంబరే ఇది ఎంత కాల్ చేస్తున్నారనేది తెలుసు. అన్నీ బయటకు వస్తాయి కృష్ణ గారు, అన్నీ బయటకు వస్తాయి. నేను అంటే ఇప్పటితో అయిపోలేదు. పవన్ కళ్యాణ్ గారిని సినిమాని ఆఫ్ చేయడం అంటే సూర్యుడి చేతికి చెయ్యి అడ్డట్టి సూర్యకాంతి ఆఫ్ చేయడం అన్నమాట. ఆపగలరా ఇలా సాధ్యమా? హనుమంతుడి ముందు కుప్పగంతులు వేస్తాం ఎలా ఉంటుంది? తోక ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయడం మనకు తెలుసు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా, ఎందుకంటే వాళ్ళ మీద కోపమో లేకపోతే వీళ్ళ మీద కోపమో కాదు, ఆ రంగం మీద ఆధారపడి కొన్ని లక్షలాది మంది ఉన్నారు. సినిమా రంగానికి నష్టం చేకూర్చేటువంటి పని కదా. అదేనండి, కొన్ని లక్షలాది మంది. నేను అదే చెప్తున్నాను సార్. ఆ చిత్రంలో కథా రచయితలు, లేకపోతే డాన్సర్స్, అనేక మంది కళాకారులు, 24 క్రాఫ్ట్స్లో అనేక మంది ఉంటారు. వాళ్ళ మీద ఆధారపడి ఎంతో మంది ఉంటారు. నేను అంటుంది వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కదా. నేను అంటుంది మీ రాజకీయాల కోసం, మీ మనుగడ కోసం ఇటువంటి పనులు చేసి పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే అది సాధ్యమయ్యే పనేనా?
ఇప్పటితో ఆఫ్ చేయగలరు, పోనీ ఏదన్నా మీరు కుట్రలు చేయగలరు. వాట్ నెక్స్ట్? మీరు పరిస్థితి సినిమా రంగం వదిలేసి మీరు వెళ్ళిపోరుగా, సినిమా రంగంలోనే ఉంటారుగా, మీకు సంబంధించినటువంటి కుటుంబీకులు లేకపోతే మీకు సంబంధించినటువంటి వ్యక్తులతో సినిమాలు తీస్తారుగా. ఆ తర్వాత ఏంటి? ఎప్పుడు ఇలాగే ఉండిపోతాయి రోజులు. అంటే ఇప్పటికైనా నేనేమంటున్నానంటే ఈ రాజకీయాలు కుట్రకోణాలు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో కలిసి పనిచేస్తే ఆ సమస్యను పరిష్కరించేటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు కాబట్టి సామరస్యపూర్వకంగా చేసుకోవాలి తప్ప మొత్తం సినిమా హాళ్ళు బంద్ చేసేయాలి అనేటువంటి స్థితికి మాత్రం తీసుకొస్తే నష్టపోయేది ఎవరో ఒకసారి గమనించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.